anak ko man coach mo. Issues like you are wonderfully fine, Om Shri Krishna Paramatmane Namaha. Itu berarti. Living God. Namaskritya Naram Jivanarotam Devim Saraswatim Vyasam Tato Jayamudire. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే 84 లక్షల జీవరాశులుగా ఉత్తమమైనటువంటి మానవ జన్మను నాకు ఇచ్చి ఆ మానవ జన్మలో కూడా గీతా ప్రచారాన్ని చేసే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి కూడా ముందుగా శిరస్సు అదేవిధంగా ఇక్కడ శ్రీ సాయి జ్ఞాన విజ్ఞం ట్రస్ట్ 7వ వార్షికోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి అందులో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకు కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ ముందులో చాలా నచ్చిన విషయం ఏంటంటే సాయి జ్ఞాన యజ్ఞం. అయితే చాలా కష్ట పేరు చూస్తుంటాము, కానీ జ్ఞాన యజ్ఞం అనే పేరు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగం అని ఉంటుంది అన్నమాట. అందులో సర్వం జ్ఞానే పరిసమాప్యతే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ద్రవ్యయజ్ఞం కంటే కూడా అంటే అనేక రకాలైన యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞము దానము తపస్సు అనేది ఖచ్చితంగా మనిషి ఆచరించవలసిన విషయాలు అని పరమాత్మ. అన్ని యజ్ఞాలలో కూడా చాలా గొప్పది జ్ఞాన యజ్ఞం. ఎందుకు మిగతా యజ్ఞాలు చాలా ఉన్నట్లు జ్ఞాన యజ్ఞం చేయాలి అంటే కర్మలన్నీ కూడా మళ్ళీ ఆ జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయి అని చెప్తున్నారు పరమాత్మ. కాబట్టి అలాంటి జ్ఞాన యజ్ఞం అనే పేరు పెట్టారు కదా, అది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. చాలా మంచి పేరు పెట్టారు గారు, చాలా బాగుంది. ఓకేనా అండి. ఇందులో అంటే మనం ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ధనవంతులైనా కూడా మనతో తీసుకెళ్ళేదైతే ఏమీ సరే అన్నీ ఆ కర్మలోనే పరిసమాప్తం అయిపోవాలి. ఇప్పుడు మన అందరం చాలా చేస్తే దేనికోసం పరికి పెడతాం? దేనికోసం ఈ సంపాదన అయింది? దేనికోసం మనం అడిగి పిల్లలు అడిగితే దేనికోసం చదువుతున్నారు, పెద్దవాళ్ళు దేనికోసం ఉద్యోగం చేస్తున్నారు, మనం దేనికోసం ఎవరు ఆచరిస్తున్నామంటే అందరం ఒకే సమాధానం చెప్తాం, సంతోషం. అంతేనండి కాదా? మనం ఏ పని చేసినా సరే అందులో సంతోషాన్ని పెట్టుకుంటాం, దానికోసమే పని చేస్తాం. కాకపోతే మనం అనుకున్న చదువు చదివాక, మనం చేయాలనుకున్న పనులు పూర్తి చేశాక, మనం అనుకున్న వాళ్ళు చేరుకున్నాక, మనం ఒక అనుకున్న పదవి సాధించాక సంతోషంగా ఉంటున్నాగా? ఇక్కడ వచ్చిన అందరూ 100% సంతోషంగా ఉన్నాము ఇంకేంటి వాళ్ళు మనం ట్రాక్ చేద్దామంటే అందరం కిందకే పెడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఎంతో కొంత నిర్లిప్తత అనేది ఉంటూనే ఉంటుంది. అది దేనితో పరిసమాప్తం అవుతుంది అంటే కేవలం జ్ఞానంతో మాత్రమే. మరి ఆ జ్ఞానం ఎక్కడ సంపాదించవచ్చు? ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మిగతా లౌకిక విషయాలకు అన్ని చోట్ల దొరికేస్తాయి. చెప్పారా, అందరూ ఏదైనా ఒక మామూలు విషయం చెప్తా ఉంటే అక్షరాలు వచ్చేస్తాం. కానీ జ్ఞానం అనేది చెప్పాలన్నా, జ్ఞానం అనేది దాన్ని మనం గ్రహించాలన్నా కూడా దానికి యోగ్యత అనేది అవసరం. ఆ జ్ఞానం అనేది దొరికే చేసే ఆ ప్రాంతమే మహాభారతం. అలాంటి పంచమ వేదమైన మహాభారతాన్ని ఇక్కడ సాయి జ్ఞానయజ్ఞం 5వ వార్షికోత్సవానికి ఆవిష్కరణ చేసుకోవడం అనేది నిజంగా పారిశ్రామిక అవసరం. అద్భుతమైనది. అది పంచమ వేదం, ఇది పంచవార్షి. కాబట్టి ఈ రోజున ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఎంతమందో అంటే పరమాత్మ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పనిని అలర్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు జ్ఞానం, ఒక్కొక్కళ్ళు సేవ, ఒక్కొక్కళ్ళు అలా ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క పనిని చెప్తూ ఉంటాం. ఆ పనిని వారి నుంచి మనం ఏమీ ఆశించకుండా చేయడం అనేది మనకి భగవద్గీత గురించి అత్యంత విషయం. ఇంకా మనం మహాభారతం ఎందుకు నేర్చుకోవాలి? మహాభారతం ఏం బోధిస్తుంది? మనకి మహాభారతాన్ని ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి?
అందులో కూడా ఇంకొక పేరు నాగ మహాభారతం. మహాభారతం పేరు అందరూ వింటాం, కానీ ఆయనకి ఈ నాగ మహాభారతం ఎందుకు పెట్టాలనిపించింది అంటే ఆయన ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో నాకు తెలియదు, కానీ ఆయన పెట్టిన ఉద్దేశాన్ని నేను భావించుకున్నారన్నమాట. నాకు మహాభారతం అయితే మహాభారతంలో ఇందాక శేఖర్ మాస్టర్ చెప్పారు, మహాభారతంలోని ప్రతి క్యారెక్టర్తో కూడా మనలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ధృతరాష్ట్రుని తీసుకుందాం, పుత్ర వ్యామోహానితో పుత్రులు ఏం చేస్తున్నా సరే అడ్డు చెప్పకూడదు, పిల్లలు సంతోషంగా ఉంటేనే చాలు, వాళ్ళు ఎలా వెళ్ళిపోయినా చాలు అనుకునే ధృతరాష్ట్రులు ఈరోజు చాలా ఉంటున్నారు. అవునా కదా? ఎవరు మన ఇక దుశ్శాసనలు అయితే మనకి లోటే లేదు, అడుగడుగులో దుశ్శాసనలు నడిపిస్తూనే ఉంటారు. ఇక అంపలు ఎంతమంది ఉంటారంటే స్వయంవరం వరకు వచ్చాక చెప్పకపోతే ఆ అంప ముఖ్యమే చెప్తే భీష్ముడు ఆమె కూడా తీసుకువచ్చేవాడిని కాదు. కానీ ఈ రోజుల్లో అంటే ఎవరిని ఆడతనాన్ని ప్రత్యేకించి అంటున్నా అనుకోవడంతమ్మా, ఈ రోజుల్లో ముందు ఇష్టం అనేది చెప్పకుండా సరిగ్గా పెళ్లి మండపానికి వచ్చాక అమ్మగారు పలాభాల నుండి ఇష్టం, అమ్మ నాన్నల పలాభావాలంటే ఇష్టం అయిపోతూ ఉంటారు. అట్లా తల్లిదండ్రులు ఇవ్వమని అందుకని మహాభారతంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా మనలో అందరూ చదువు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు మంచి అవుతూ ఉంటారమ్మా. ఒక్కోసారి మనమే ప్రతిష్ట అవుతాం, ఇంకోసారి మనమే సంపాదించి అవుతాం, ఒక్కోసారి మనమే అమ్మ అవుతాం, ఒక్కోసారి మనమే పూర్తి అవుతాం. కాబట్టి మనం ఎలా ఉన్నాము అని క్యారెక్టర్ అనేది తెలుసుకోవడానికి మహాభారత ప్రత్యక్ష ఆచారం అన్నమాట. పోతే తెలుసుకున్నాం, లేదంటే నాలో ఈ క్యారెక్టర్ ఉంది అని తెలుసుకుంటే సరిపోతుందా? తెలుసుకోగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ముందు, కానీ తెలుసుకుని ఏం చేద్దాం అంతటితో ఆపేస్తామా అంటే దానికి సొల్యూషన్ చెప్పింది భగవద్గీత. నాయకుడు ఈ భగవద్గీత కూడా. కాకపోతే మహాభారతంలో క్యారెక్టర్స్ వల్ల ఆ పాత్రల వల్ల మనం ఏ పాత్రలో నిలుస్తామో మనకి తెలుస్తుంది. దాని నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నరుడు నారాయణగా మారడానికి మనకి అవకాశం ఇచ్చేదే భగవద్గీత. ఇప్పుడు అందులో ఏం తెలుసుకుంటాము? ఫస్ట్ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు నేను 18 అధ్యాయంలో చెప్పనంటే ఎందుకంటే మధ్యాహ్నం ఆకలి వేసే టైం కూడా నేను చెప్తానన్న తర్వాత అందరూ అయిపోతారు, కాబట్టి సారాంశం మాత్రమే చెప్పుకునే సమయం మనకి ఇక్కడ. కాబట్టి ఆ భగవద్గీత ఏం చెప్తుంది అంటే ప్రతి మనిషి సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు, విషాదం అనేసరికి విపరీతమైన భయం. ఎక్కడ బాధపడాల్సి వస్తుందో, ఏ దేవతలో బాధపడాల్సి వస్తుందేమో కూడా ఇవాళ బాధ, మన జరిగిపోయే దాని కోసమో ఇవాళ బాధ, ఇవాళ దాని కోసమో ఇవాళ బాధ. అంతేనండి. ఇప్పుడు ఒక మంచి జరిగితే లేకపోతే సంతోషం కోసం 10 మందికి చెప్పుకొని ఫోన్లు చేయము, కానీ ఓ కష్టం వచ్చిన కష్టానికి కూడా ఇవాళ సంవత్సరానికి అని ఇప్పుడు మొదలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనిషి పొరుగునే బాధ, మనిషి పోయేటప్పుడు బాధ. మరి అలాంటప్పుడు అర్జున విషయాలు ఒక యోగంలో ఎలా అయింది అంటే ఆయన ధర్మం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం బాధపడ్డాడు కాబట్టి ఆయన విషాదం యోగంగా అయ్యింది. మరి మనం కోసం ఎలా చేస్తే చాలా వాటి కోసం బాధపడుతూ ఉంటారు కదండి. మరి బాధలు కూడా యోగం అవ్వాలి కదా. అంటే మన కుటుంబం కోసం, మన స్వార్థం కోసం, మన సంతోషం కోసం, వీటి కోసం బాధపడుతూ వస్తారు. కాబట్టి మన బాధ యోగం అవ్వదు. కానీ అర్జునుడు ధర్మ సంస్థాపన కోసం బాధపడ్డాడు కాబట్టి ఆయన విషాదం యోగంగా మారింది. కాబట్టి భగవద్గీత నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటాము అంటే వాళ్ళకు ఉన్న బాధ కూడా యోగంగా ఎదురుమానే భగవద్గీత. ఇక పనులు అందరూ చేస్తాం, కానీ ఎలా చేస్తే పరమాత్మని తెలిసిస్తాము. యోగము అన్నాం. అసలు యోగము అంటే ఏంటి? మనలో ఉన్న ఆత్మ పరమాత్మని చేరుకోవడమే యోగము అని చెప్తాం. మరి అంటే మనం ఎక్స్పీరియన్స్ అందరం పరమాత్మకి అక్కడికే వెళ్తాను కదా. మరి ఇక కొత్తగా తెలుసుకోవడం వచ్చి ఆయన్ని చేరడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి మా జీవం చాలా తేడా ఉంది. జీవరాశులు మరణించాక ఆయన దగ్గరికి వెళ్తారు, కానీ అలా వెళ్ళడానికి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్న తేడాన్ని మనకి భగవద్గీత బోధిస్తూ ఉంటుంది. ఇంకా భగవద్గీత నేర్చుకుంటాం. ఎవరికి వచ్చేది 7వ శ్లోకంలో వచ్చేది ఈ రోజు తట్టా చేస్తే పారాయణ చేసేస్తూనే ఉన్నాము, అసలు నేను కళ్ళు మోసుకుని ఎక్కడా ఇక్కడ చెప్పేస్తాము అంటారు. భగవద్గీత అంటే కేవలం పారాయణ చేయడానికేనా కాదు కదా. భగవద్గీత ఏం చెప్తుందో అది మన వ్యక్తి జీవితంలో ఉపయోగించుకోగలిగితే అప్పుడు మనం భగవద్గీత నేర్చుకోవడానికి సాధ్యత ఏర్పడింది. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనకి రోజులో కోపం కాని వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఎవరో కోపం ఎప్పుడో కోపం తర్వాత
ఆ కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? క్రోధోన భవతి సమ్మోహ సమ్మోహమతి స్మృతి బుద్ధినాథో బుద్ధినాశాతనశని అనే శ్లోకం కనుక మనకు గుర్తొస్తే లేదు క్రోధం వస్తే ఏమవుతుంది? క్రోధం కలిసి సమూహ స్మృతి ప్రభ మన బుద్ధి అనేది నాశనం అయిపోతుంది. బుద్ధి అంటే ఏంటి? అతి చెడు విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటారు. కోపంలో మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాయి కాబట్టి ఎదుటి మనకు ఏం మాట్లాడుతున్నాడో తెలియ పరిస్థితుల్లో మాట్లాడేస్తాడు. అలా మాట్లాడడం వల్ల అప్పటిదాకా ఉన్న బంధాలు కూడా దూరమైపోతాయి. తర్వాత ఎన్నిసార్లు మనం సారీ చెప్పుకున్నా, ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పుకున్నా ఆ ప్రేమ అయితే తిరిగి రాదు. కాబట్టి అసౌక్యత నేర్చుకుంటున్నాము అంటే కనుక ఆ శ్లోకం నిత్య జీవితంలో మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి. అదే మనిషికి అన్నిటికంటే అతి పెద్ద భయము అన్నిటికంటే టెన్షన్ పెట్టేసింది ఏంటంటే మరణం. సో మరి మిగతా ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మనకు మాత్రం మరణం రాకూడదు. మన ఇంట్లో వాళ్ళకి రాకూడదు, మనకి నచ్చిన వాళ్ళకి రాకూడదు. సరే భగవద్గీత ఖచ్చితంగా చెప్తుంది ఎందుకు ఏడుస్తావు? పుట్టాము, మన బర్త్డే సెలబ్రేట్ చేసేసుకుంటాం కదా. ఇవాళ బర్త్డే అండి, బర్త్డే ఎక్కడైతే ఉందో డెత్ అనేది కూడా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్ స్టాము పోవాల్సిందే, అది మనిషి అయినా మొక్క అయినా పక్షి అయినా పొట్టగా పోవాల్సిందే. కాబట్టి ఈ ఒక్కోసారి మనకి అహంకారం, అందరినీ చూసి అహంకారం, పలికి చూసి అహంకారం, కర్ణాటక చూసి అహంకారం, బౌద్ధ స్త్రీని చూసి అహంకారం, నేను ఇక్కడే ఉండిపోతానన్న అంటే అహంకారం ఉంటుంది. వాళ్ళకి చెప్తున్నాము, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి అది ఒక్కటి మనం ప్రతి వారము ఒత్తిలో పెట్టుకుంటే అంటే వచ్చిన వారం డెత్లకు తప్పదు. బర్త్ డేట్ ఎలా ఉందో డెత్ డేట్ అలాగే ఉంటుంది. ఈ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఎవరి మీద కోపం, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద పగ ఏం భయం ఎలాగో పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఒక చుట్టానికి వెళ్తామండి, పిల్లల్ని పంపిస్తాం, సంబరం పంపిస్తాం, పంపిస్తామా పిల్లలు ఏమనుకుంటారు? మళ్ళీ నాటక పెట్టేయచ్చు అనుకుంటారు. వెళ్ళిన వాళ్ళు చూస్తాను కూడా ఏమనుకుంటారు, ఈ పిల్లలు నెలలాడు మన ఇంట్లో ఉంటారు అని అనుకుంటాను. అంటే నెలలాడ తర్వాత వెళ్ళిపోవడానికి ప్రతి ఒక్కరు పిల్లలు అడిగే ఉంటాం మెంటల్గా. కాబట్టి వెళ్ళిపోతున్నప్పుడు బాధపడండి కదా. పెట్టేదానికి వెళ్ళి గుర్తుపెట్టుకోవచ్చు. వచ్చాక ఉంటే సెలవులు అయ్యాక మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళాలి. చుట్టాల నుంచి మన ఇల్లు కాదు, ఇంటికి వెళ్ళాలి అంత దాంతో ఉన్న 4 రోజులు కొన్ని రకాలు రేపు 10 రోజులు ఇంట్లో ఉంటాను, ఇంకా చూసేది ఏమన్నా ఉన్నాయా ఇలా వాళ్ళతో సరదాగా పట్టుకోవాలి. అంతేకాని నెల తర్వాత వెళ్ళిపోవాలి, నెల తర్వాత వెళ్ళిపోవాలి అని నెలతో వాళ్ళు కూడా రాత్రులతో కూర్చుంటారు. అంతే కదండి, కూర్చుంటాము. ఎందుకంటే మనం ఫిక్స్ చేసుకుందాం ఎలా ఇక్కడ ఉంటాము అని. అతోటి ఇచ్చట కూడా ఎంత కాలం ఉంటామో తెలియదు. రేపే మన ఆఖరి అవ్వచ్చు. కాబట్టి ఈ క్షణమే మాది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నంతసేపు వాళ్ళ చిరుతిద్దాం, వాళ్ళు అలా ఉంది, వాళ్ళు ఇలా ఉంది. కానీ ఆ మనిషి ఒక్కసారి ప్లాన్ కోల్పోయాక పాపం ఉంది, నిన్నటికంటే ఏదో తప్పులు చేసేది కానీ బయటివారు. ఏ మనిషి ఒక్కడానేమో తప్పులు గుర్తొస్తాయా? మనిషి లేకపోయినప్పుడు మంచిగానే గుర్తొస్తుందా? ఆ మనిషిగానే ఒకప్పుడు గుర్తొస్తే మనకు అసలు చతురస్రం ఉన్నది కదా. దీన్ని అస్తానికి మూలకారం ఏంటంటే మనం ఇంకా స్టాండర్డ్ ఎజెండా పెట్టుకొని మనం పక్కకు పోతానికి. దీనికి ఒక్కటి మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఎంత నాదేంత భావం, నేను ఏమి అన్న భావం దాన్ని పోగొట్టి భగవద్గీత అలాగే భయపెడుతుందంటే భయపెట్టదు. వాస్తవం చెప్తుంది, వాస్తవం మాత్రమే చెప్తుంది. స్క్రీన్ సీట్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి చెప్తుంది. అలాగే మనకి తెలిసి దాని మీద కూడా కోరికే, ఏదైనా పని చేస్తే నాకేంటి కావచ్చు. నాకు పిల్లలు కూడా అంతే కదా, చదువుతున్నాము, నీకు ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి. ఒక క్లాస్ లో 100 మంది ఉంటే 100 మందికి ఫస్ట్ క్లాస్ చేసుకోండి పాపం కదా. కష్టపడి చదువుతారు, ప్రతి మందికి పాపయ్య ఫస్ట్ రావాలి, అందరూ కూడా పొగపాలి. భగవద్గీతలలో వాడే ఫస్ట్ రావాలి, రన్నింగ్ రేసులలో వాడే ఫస్ట్ రావాలి, సంగీతాలలో వాడే ఫస్ట్ రావాలి. వాడు ఏమన్నా పరీక్ష మిషనా కదా. నాలెడ్జ్ అదే దాని నుంచి స్కూల్కి పెట్టాడు, చదువుకుంటాడు, జ్ఞానం ఏ పొందాడు అనేది ఆయన ఇంటికి వచ్చాక. కానీ మనం ఒక ర్యాంక్ కాకపోతే ర్యాంక్ సపోజ్ ఈ రోజు పోటీ ప్రపంచంలో ర్యాంక్ ర్యాంక్ అని దాని వల్ల పిల్లలు అలసిపోకూడదు. ఆ పరుగులోనే అలసిపోయి ఉండాలి. వాళ్ళు నాలెడ్జ్ నమ్ముతూ ఆ మార్పుల గురించి బయట ఎంత ఇబ్బంది పడుతున్నారు,
అందుకని వాళ్ళ గురించి ఏదో చెప్పాలి నేను ఎక్కువ ఇష్టపడతాను అమ్మా. ప్రతి పిల్లలకి ఒక బాగా డెడికేషన్ అమ్మా. అది టైం అయిపోతుంది ఎవరి కావాలి టైం అవుతుందని మనకి వచ్చాక నాకు ఇబ్బంది అయింది. హార్ట్ వర్క్ ఇదేంటి నీకు కూడా మనకి కూడా ఎత్తగట్ట మనం చేసే పనులు ఒక్కోసారి అలసిపోతుంటాం. మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవ్వలేకపోవచ్చు. మనం ఎంతో ఆశపడి ఇలా చేద్దాం అనుకుంటాం, అది అవ్వకపోవచ్చు. కానీ మనం మాత్రం అలసిపోకూడదు. దానికోసం వస్తుంది వీటండి విశ్రమించగా విస్మరించగా గెలుపు పాటలో నీవు పరుగు తీయరా పాట పాడి నీవు చూపరా అడుగు పరుగు పెట్టి నీవు చూపరా సాధించలేవు అన్న చోట త్యాగి ఓడించలేవు అన్న చోట విజేతగా నిలువర సాధించలేవు అన్న చోట త్యాగి ఓడించలేవు ఎతగా నిలువర అలసిపోకురా ఆగిపోకురా నీ వీర శిఖరం చేరే వరకు వింద విరిగి మీద పడిన వెన్ను చూపపోకురం అసాధ్యమన్న పగలేమి శ్వాసనిచ్చినంత వరకు ఆశ వదులుకోకురా ఆశయమే ఓపికకి ఆశయమే ఓపికై చరిత్ర తిరకరాయ. ఇది కేవలం పనిని పిల్లలు అలసిపోకూడదు, పిల్లలు అలసిపోకూడదు. అలాగే మనం ఒక జ్ఞాన యజ్ఞం మొదలు పెట్టాం. ఈ ఇంతటితో ఆగిపోకూడదు, ఇంతటితో మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఒక పుస్తకం రాయకుంటే ఎంత కష్టం నాకు బాగా తెలుసు. తర్వాత దాని గురించి చెప్తాను, నాకు బాగా తెలుసు దాని గురించి ఇబ్బంది. కాబట్టి ఇక నలుగురి వద్దకు మరి దీనిలో ఉన్న విషయం అందరూ తెలుసుకోవాలి అనే దాంతో మీకు ఒక విషయం చెప్తాను. ఈయన తిరుపతి సాయిగారు ఆయన శ్రద్ధా చబూరి అనే ₹2 దక్షిణ తీసుకుంటారు, దాని ద్వారా చేస్తున్నారు అనే విషయం నేను తెలుసుకున్నాను. ఈ శ్రద్ధా చబూరి అసలు దేనికి ఇస్తాం, అసలు ₹2 దక్షిణ దేనికి తీసుకుంటారు, బాబా గారి రిప్లేస్మెంట్. ఇది మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు, కానీ నా చేత బాబా రాయించిన దానిని ఒకసారి మీకు నేను ప్రజెంట్ చేస్తాను. శ్రద్ధా చబూరి అంటే ఏ పని చేసినా సరే మనం శ్రద్ధతో చేయాలి. ఏ పని చేసినా సరే నిజంగా కాస్త ఓపిక పట్టాలి, చబూరి ఉండాలి. కొంతమంది అడుగుతారు, నేను భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు మేడం సంవత్సరం అంతా వింటాను కదా, కానీ నా కోపం తగ్గలేదు ఏంటి అంటే, ఒకసారి భగవద్గీత చదివితే ఒకసారి భగవద్గీత ఒకసారి వింటే మనం మొత్తం మారిపోతామా? మారిపోవచ్చు. కానీ గత జన్మ సంస్కారాలు మనలో చాలా ఉంటాయి. అంటే ఒక కలిగిన ఒక ర్యాక్సీగా తీసుకున్నామండి, అది ఎప్పటి నుంచో మొదలు పడేసాం. రేపు ఎలా చెప్తా వస్తున్నారు కదా అటక నుంచి నింపుకోలేం. భగవద్గీత ఈ ఆలోచన ఇది అంటారా తప్పుడు మనకు అన్నికైనా బాగా అర్థమవుతుంది. ఓసారి తోముతాం రాను కదా, మళ్ళీ వాడతాం, మళ్ళీ తోముతాం. ఆ ఇత్తడికి అన్నాలు పావాల్సి వస్తే ఎన్నో జన్మల సంస్కారాలు మనలో ఉంటే ఎప్పటికి వదలాలి. కాబట్టి వాటిని ఈ గీత అనే దాంట్లో వెలుగు పెట్టిందంటే ఏదో ఒక రోజు కుదురుతుంది. గీత అమలు వదిలేసాం అనుకోండి, దాంట్లో ఐటమ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ మన ఇందులో ఉన్నటువంటి జీవాత్మ ఆ పరమాత్మ దగ్గర వెళ్ళే వరకు కూడా మనం సాధన చేస్తూ ఉన్నాం. పోయేదేముంది? ఒకసారి దక్షిణ అనే పదం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. పాప దక్షిణ కోరుతారు. ఆ దక్షిణలో ఏదో ఒకసారి చూసుకో. మనకి వాళ్ళ బంధుజనులు వచ్చి రక్షణ తీసుకుంటారు. అంటే ₹2 బట్టి అని అడిగి తీసుకుంటున్నారు. చిన్నవాళ్ళు ₹2 ఇస్తారు, వేయిస్తారు. కానీ ₹2 దక్షిణ అడుగుతున్నారు సాయిబాబా గారికి.
సాయి గారు టెక్స్ట్ ఎందుకు అడిగారు ప్రసాద్ చిన్న కదా ఈ వాక్యం దక్షిణ కబోగే సాయినాథ్ తన భక్తి అక్షిణ కోరే సాయినాథుడి సాయిల చింత మగధల చింతను తొలగించి మనముల చింతను తొలగించి రక్షణ సగన భక్తులకై రక్షణ సగన భక్తులకై దక్షిణ కోరే సాయినాథుడు తన భక్తుల చింత తొలగించి ఉన్న భక్తుల జీవించుట పొరగై పాపకర్మలను తొలగించి పెంచుటకై దానము జ్ఞానము జనులకు నేర్పి తనవి సర్వము దానము జ్ఞానము జనులకు నేర్పి తనవే సర్వము దక్షిణ కొమ్మలు సాయి రాత్రుడు తన పత్తుల చెరుక దక్షిణ తనవే కాదని అరిశక్వము విడువద ఎల్వి అగులు తొలగింప దక్షిణ వలగా తనకే కాదని యుగలింప అరిశక్వము విడువద తెలిపి సహములు తొలగింప పొందిన జ్ఞానము వివరణ కోరి శ్రద్ధ సూరిని దక్షిణ కోరి పొందిన జ్ఞానము వివరణ కోరి శ్రద్ధ సూరిని దక్షిణ కోరి దక్షిణ కోరే సాయి తన భక్తుల చెరుక దక్షిణ కోరే సాయి తన భక్తుల చెరుక దక్షిణ కోటలో బాబు దాన్ని మన గౌరవరత్న గారు కూడా పాటిస్తూ తన వద్దకు వచ్చిన వాళ్ళ బంధువులందరినీ కూడా అంటే వాళ్ళందరినీ కూడా నాకు దక్షిణ ఇవ్వండి అని చెప్తున్నారు ₹6 సాయిబాబా లాగా మాకు ఒక ట్రైన్ పెట్టుకోవాలి పొందిన జ్ఞానము వివరణతో శ్రద్ధ సబోరిని దక్షిణ కోరిను దక్షిణ అనగా ధనమే కాదు అరిషట్ వర్గము విలువగటి అహమును తొలగింప ఎవరైతే అందుకే శ్రద్ధాశోభోయి రూపాయో ఎవరైతే దక్షిణ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న జ్ఞానం మనకి మీరు ఎలాగో ఇస్తున్నారు కదండి దాంతో పాటు మీరు జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు కదా పొందిన జ్ఞానము వివరణ కోరి ఆ పొందిన జ్ఞానం నుంచి కూడా నెలకి ఇచ్చే వాళ్ళు ఒక్క 2 విషయాలు ఆయన మీరు నేర్చుకున్నారని అని చెప్పి ఒక గ్రంథాన్ని రాసిన వాళ్ళని చాలా చాలా తృప్తిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడికి మనం బాబా చెప్పిన దానికి పూర్తి న్యాయం చేకూర్చిన వాళ్ళకి అవుతామని కూడా నేను ఆశిస్తున్నాం. పాత తెలుసుకున్నారని దాన్ని చాలు పొద్దు నుంచి నాకు ఇక్కడ బాబా శిష్యుడు ఘోష కానీ అక్కడ చందనోత్సవం కానీ చూసాక మనసుకి ఒక రకమైన చాలా మధురాన్ని పొందాను మరి దాంతో నా భావాన్ని చెప్పి నా పొద్దు వచ్చింది సాల్ట్ ఇలాంటి ఈ కార్యక్రమం కేవలం భగవద్గీత వారితో పుస్తకం అవసరం అనుకోవడం ఆయన ఉన్నటువంటి మార్గాన్ని వారి రీచ్ అవుతున్నారు. అది ఎలా ఉంటుంది అంటే చెప్పడానికి వాళ్ళకి మామూలుగా మాట సరిపోయి
సాయి వేసిన షిరిడి మధురం సాయి వేసిన భారత మధురం సాయి పెంచిన వేడి మధురం సాయి పంచిన ఊరి మధురం శ్రద్ధ తెచ్చిన శిరడి మధురం తారక మధురం దేవి మధురం భూమి మధురం దక్షిణ మధురం దోత్రం మధురం నాటి మధురం తత్వం మధురం 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 సాయి విద్యాచరణ మధురం సాయి విద్యాచరణ మధురం సాయి విద్యాచరణ మధురం సాయి చేవిడి చరణ మధురం కీర్తన చేసిడి పుట్టియ మధురం చరూపం దహిపేడి హృదయం మధురం చరితము కలిపేడి జ్ఞానమే మధురం జనము చేరి జగమయ మధురం నేరం మధురం 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 తరుణి మధురం జగం మధురం అప్రియ మధురం 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 జ్ఞానమే మధురం జన్మయ మధురం 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 సాయి మధురం 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 సాయి మధురం 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 సకలం మధురం 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 సాయి మధురం 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 సకలం మధురం మధురం సాయి మధురం సకలం మధురం సాయి మధురం ఈ కార్యక్రమాన్ని ముద్దులుగా వదిలించుకున్నట్టుగా చేసుకున్నటువంటి ఈ గ్రంథావిష్కరణ కర్త వారు మరిన్ని గ్రంథాలకు ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో రాసి మనలాంటి జ్ఞానార్థులకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంతగా చిన్న విషయం, శంకరనాయుడు గారు బొంగ ఎంతమందికి పంచపాండవులు అంటే తెలుసు అని చాలా మంది చేరుతారు, వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి జ్ఞానం చాలా మంది ఉన్నారు. భాష చెప్తారంటే పంచపాండవులు మచ్చకోళ్ళలాగా ముగ్గురని 2000 మచ్చకోళ్ళలాగా ముగ్గురని 2000 చూపించబోయి ఒకటి చూపించి సోన చొక్క చివరికి అందరి జ్ఞానవంతులుగా. కాబట్టి వాళ్ళందరికీ ఉన్నటువంటి అటువంటి తెలియతనాన్ని వివరించడం కోసాన్ని ఈ మహాభారతం మహాభారతం అయిపోయిన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ. దాన్ని చదివి ఇందాక మేము అడిగినట్టుగా ₹2 దక్షిణ ఇవ్వడానికి ఎలాగంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఎంతవరకు పోగొట్టుకున్నామో పొందిన జ్ఞానం వివరణ చెప్తూ వారికి ఇదిగో నాకు ఈ విధమైనటువంటి విషయం తెలిసిందే అని ఆయన ఒక వాడు చెప్పి ₹60 ఇస్తే కనుక పుస్తకం రాసినందుకు ఆయన చాలా సంతోషిస్తారు. తద్వారా మనకు కూడా విషయాలు అవగతమవుతారు. 2 విషయాలు మనం తెలుసుకున్నది పక్క వాళ్ళకి చెప్తే మరింతగా గుర్తుంటుంది. కాబట్టి ఎంతవరకు మనం జ్ఞానాన్ని పొందామో ఆయనకి తెలియజేస్తూ రక్షణ ఇవ్వండి. అయితే భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. అయితే ప్రదేశం చిన్న విషయం అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే ఒక శాతం కూడా చెప్పాలి. ఎందుకంటే అక్కడ విష్ణు పరమాత్మ ఆయన బాగా పూర్తిని రాయిస్తూ ఉంటారు, చెప్పిస్తూ ఉంటారు. కాబట్టి నాదేమి లేదు అన్నట్టు నాకు పూర్తిగా తెలుసు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎందుకన్నానంటే ఇందాక మాస్టర్ అందరూ చెప్పారు, ఒకసారి హైదరాబాద్లో ప్రవచనానికి పిలిచారు. అయితే మనకి ఆనందంగా ఉన్నది 10 మందితో పంచుకుంటే పెరుగుతున్నారు కదా అని వాట్సాప్ అయ్యాక పిలిచారు. అప్పటికి 20 రోజుల నుంచి నాకు విపరీతమైన కాప్ అది. నేను ఇంట్లో కూడా మాట్లాడలేకపోతున్నాను, అసలు గబ్బు వస్తుంది. వాళ్ళు అమ్మ భగవద్గీత ప్రవచనం చెప్తారా
భగవద్గీత ఎవరైనా అడిగితే చెప్పను అని చెప్పకూడదు అని ఒక పెట్టుకున్నారు అన్నమాట. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంటారు, ఎవరైతే భగవద్గీతని వినాలి అనుకుంటారో వాళ్ళకి చెప్పిన వాళ్ళు ప్రపంచంలో అందరికన్నా నాకు ఇష్టమైన వారు అని చెప్తారు పరమాత్మ. అందుకని మనకి ఇష్టమైన వాళ్ళకి తెలుసుకుని వాళ్ళకి నచ్చినట్టు చేయాలి అని మనం అనుకుంటాం తెలుసు. ఆ కృష్ణ పరమాత్మ ఇది చేస్తే నాకు ఇష్టమో తెలిసాక ఆ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోవాలి. కాబట్టి వస్తాను అని చెప్పాను. కాకపోతే ఇంట్లో కూడా అందరికీ ఆనపకే ఉండదు, మాట్లాడుతూ వెళ్ళిపోవాలి. కానీ 20 నిమిషం నుంచి గుర్తు బాగాలేదు. ఇలా అసలు వెళ్ళాక నాకు ఎంతసేపు ఎవరినైనా కూడా టైం దాటి మాట్లాడండి జనరల్గా 5 నిమిషాలు అవన్నీ ఒకసారి తీసుకున్నట్టు ఇవ్వాలి. ఏంటంటే అని చెప్తారు, ముందే అడుగుతారు. ఎందుకంటే ఎదటి పేషెంట్ని పోయే వరకు మనం మాట్లాడకూడదు, బయట ఇచ్చారు కదా ఐపాస్ అంటారు. అందుకే ఒక గంట మాట్లాడండి అన్నారు అనుకున్నాను. నేను చెప్పాల్సింది కొంచెం నీళ్ళిపోయాయి అనేది అప్డేట్ చేయలేకపోయాను, అది అనుకున్నాను. విపరీతమైన వర్షం అంటే అసలు ఆడియన్స్ బయట అడుగు పెట్టడానికి కూడా లేదనమాట. అమ్మ మేము మీరు చెప్పాలకు మీద కంటిన్యూ చేసేది అన్నారు. 2 గంటల్లో నేను ఒక్కసారి పెంచిన తాగిన తప్పితే 2 గంటలు ఒకసారి కూడా తప్పి రావచ్చు, ఒక్కసారి కూడా తప్పు రాలేదని. అయిపోయి ఇంటికి వచ్చాము, మైనస్ ఎవరితోటి మాట్లాడలేదు. ఆ రోజు ఫస్ట్ అది నా ఫస్ట్ ప్రవచనం. నాకు ఆ రోజు అసలు భగవంతుడు కలెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంక ఎవరైనా పిలిస్తే అది మనకి భగవంతుడికి ఇచ్చిన అవకాశం. రోజు తెల్లారి చేస్తే బోర్డు అర్థంలేని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి భగవద్గీత గురించి కానీ భారత గురించి మాత్రం ఈ ఎప్పుడైనా రావడానికి చూసా. అందులో ఈయన రాసిన ఆ పుస్తకం చదివాను, మీకు ఇష్టం బాగుందంటే ఈ రోజుల్లో మాకు చాలా నాలెడ్జ్ సెలవు శ్లోకాలు మొత్తం పెట్టేస్తే వినేవాడిని ఎవరు లేరు, చదివే టైం కూడా లేదు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కావాలి, అన్ని ఫాస్ట్గా అయిపోవాలి. అందుకే మన ఆయుష్లు కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. కాకపోతే ఈయన కొద్ది మీరు ఎంత సులభంగా ఉన్నది నేను భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కానీ వాటికి ఈయన రాసిందన్నీ నేను ఈజీగా చెప్పడానికి నిజంగా నాకు చాలా ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. కాబట్టి ఒకసారి నేను చీఫ్ ఆఫ్ ద తాత చెప్పేది ఏంటంటే వాళ్ళ జనాలు ఫస్ట్ కొత్తగా చీఫ్ ఆఫ్ బ్యాచ్ హాల్ పెట్టాను. వాళ్ళ స్పీచర్స్ కానీ ఎవరికైనా ప్రమోషన్ అనుకోకండి, మరి నాకు అలా ఏదోలా ఉంటుంది, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని మాత్రమే చెప్పడం. భగవద్గీత ఇంతవరకు మీకు చదవలేదండి, అసలు ఆత్మ అంటే ఇంత భయం అండి, మాకు ఆత్మాన్ని పదానికి తెలియలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు తప్పేం కాదు. అలాంటి వాళ్ళ కోసం గీత సాధన ఇది ప్రైమరీ మీరు ఎవ్వరు ఎలా చెప్తున్నట్టు చాలా మామూలు సదస్సు అర్థంలో వస్తున్నది. అందులో పిల్లలకైతే ఇందులో 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు సంబంధించి ఉంటాయి మాట వాళ్ళ ఈజీ కోసం ఇది 100 ఉదాహరణలు చెప్తాం. అందుకే అందరూ కొత్తగా రాయడం ఎంత కష్టమో నాకు తెలుసండి. రెండవ మరొక అవగాహన చెప్పవరకు తెలుసో అవసరం మనం తెలుసుకోవడానికి చిన్నది ఏమైనా తీసుకోవాలంటే చేసి పెట్టుకుంటే ఉండడానికి ప్లస్ ఎవరైనా టీచర్స్ ఉంటుందంటే పిల్లలకి ఎక్స్ ఇవ్వడానికి పిల్లలు తెస్తారు. దానికి ఎవరైనా వస్తే కూడా అమ్మ చదవడితే మన 60 రూపాయలు పెట్టి జాకెట్ పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. అది ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక వచ్చిన ఆ జాకెట్ మళ్ళీ కూడా పెట్టేస్తాం కదా సాపోలం. దానికైతే జాగ్రత్త ఇవ్వాలి చూడండి. వీటిలో భగవద్గీతకు సంబంధించి 1000 ప్రశ్నలు సమాధానాలు, 1000 ప్రశ్నలు సమాధానాలు ఒక సంవత్సరం కాలం పాటు చేసి రాసి వచ్చినారండి. ఎవరికైనా అవసరం ఆరోగ్యంగా ఇష్టం అనుకుంటే ఈ పుస్తకాన్ని నేను పోస్ట్ చేయడానికి పంపిస్తాను. రెండోది భగవద్గీత క్లాసులు రోజు కూడా మధ్యాహ్నం పెద్దవారికి 300 అయిపోతాయండి. ఇప్పుడు 70 మంది జాయిన్ అయ్యారు, మా డాక్టర్ క్లాసెస్ ఇచ్చి పొందింది. పిల్లలకైతే సాయంత్రం 6:30 to 7:30 చెప్తాను ఆన్లైన్ క్లాసు. అది కూడా పర్టికులర్గా పిల్లలు ఎగ్జామ్ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పడం మాత్రమే నా ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత భగవద్గీత శ్లోకాలు పట్టి చూస్తాను. అసలు వాళ్ళకి టెన్షన్ పడకుండా ఎలా అని రిజల్ట్ వస్తుందంటే చెప్తే ఎవరైనా దిగిన అందరికన్నా నేను ఎక్కువ టెన్షన్ పడ్డా. భగవంతుడా ఇవాళ ఏ తండ్రికి పడిపోతుందో కూడా నిజంగా చెప్తున్నాను. ఆ రిజల్ట్ వచ్చే వాపాయం కాదు, ఎవరు పేపర్ ఇన్వెస్ట్ చేయాలని భయం వేస్తుంది. రేపు ఎప్పుడు రిజల్ట్ వస్తుందండి ఆ తండ్రి కూడా పొందాడు ఎంత కాదండి. ఎగ్జామ్స్ మళ్ళీ రావచ్చు, జీవితం వస్తే కదా. ఇది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎగ్జామ్స్ ప్రపంచం జీవితం కాదు, జీవితం ఒకటే వస్తుంది. దాని కోసం ప్రయత్నిస్తూ ఈ గీత సాధన అనే సాధన చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుతామంటే ఇందులో ఫీజు ఏం లేదు. చిన్న చెప్పాల్సిన విషయం అని ఇందులో ఫీజు ఏమి లేదు. సరైన కావాలంటే అందులో జాయిన్ ఈ పుస్తకాలు కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ ఈ సెక్యూరిటీ ఎలా అవసరం అంటే నేను కాల్ చేయండి. ఈ ప్రజలకు చాలా ఓపిక మధ్యాహ్నం ఈ టైంలో ఓపిక కూర్చోవడం అంటే చాలా కష్టం. మీకు కూడా వస్తుంది లేకపోతే
ఏదైనా విషయాలు చెప్తావా దాస్తాను పెట్టాను హఠాత్ చేయం అందుకని Mungkin kalau bisa saya fokus dia cakap, mungkin dia kerja saya, aku sudah mesti, hari betul tak mesti, kalau itu kita pernah tadi, berat itu ini kita itu hampir dah. Apa sahaja pasal betul ni, apa stres, tangan stres start panah. Macam apa ni? Anjing karena dah ada ni. అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ Forget of orders, but యాక్చువల్గా అనుకోమందు గారు మాట్లాడుతుంటే ప్రతి మాటకి నాకు క్లాస్ కొట్టాలనిపిస్తుంది మళ్ళీ ఆవిడ ఫ్లో మిస్ అయిపోతుంది కంట్రోల్ చేసుకుంటున్నాను మళ్ళీ ఆ క్లాస్ కొడుతుంది మళ్ళీ ఆ ఫ్లో మిస్ అవుతుంది కానీ చాలా అద్భుతంగా చెప్పారంటే మీరు అందరూ విని ఉంటారు లేదు మామూలుగా చెప్పలేదు ఏంటి చాలా సంతోషం అమ్మా మీరు రావడం మీ ద్వారా అంత ప్రతి విషయాలు ఏంటి అవన్నీ నాకు చాలా ఆనందంగా అయింది మీరు చాలా సూక్ష్మంగా చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో అర్థంగా చెప్తారు నేను మనస్ఫూర్తిగా అందాను he's high in church. But the point is, and I said everything. A black hole to talk. But that's it. Yes, that's necessary. Wait, reason. What? Like that. Yeah.